వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత క్రైస్తవ్యం మోసపోతుందండి. మోసపోయేవారు ఉన్నంతకాలం మోసం చేసేవారు వస్తూనే ఉంటారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటారు. దురదృష్టవశాత్తు క్రైస్తవ సమాజం ఇప్పుడు అటువంటి మోసగాళ్ళ చేతిలో ఇరుక్కుపోతుంది. చాలామంది అమాయక క్రైస్తవులు మోసగాళ్ళనే నిజమైన సేవకులని నమ్ముతూ ఉన్నారు. సత్యవాక్యాన్ని సరిగా విభజించి చక్కగా ఉన్నది ఉన్నట్టు చెప్పే వారి వెంట క్రైస్తవ సమాజం నిలవడం లేదులే, కానీ జిమ్మిక్కులు గిమ్మిక్కులు మోసాలు స్వంత ఉద్దేశాలు సంఘంలో చొప్పించే వారి వెంటే అమాయకమైన క్రైస్తవులు పరుగెడుతున్నారు. పాస్టర్ అమ్మతేజ, ఇతను ఒక డ్రామా తేజ, అరటిబండు బాబాగా ఇప్పుడు ఫేమస్ అవుతున్నారు. అరటిబండు బాబాగా అవతారం ఎత్తారు. అతను తెల్లబట్టలు వేసుకుంటారు, కానీ ఇతను పెద్ద బాబాగా తయారయ్యారు. క్రైస్తవ్యంలో లేని, పరిశుద్ధాత్మ అనుమతించని రకరకాల విషయాలు సంఘంలో చొప్పించి క్రైస్తవ్యాన్ని గందరగోళంలోకి క్రియేట్ చేస్తున్నాడు. వాక్య పరిజ్ఞానం కానీ, వాక్య జ్ఞానం కానీ, వాక్యం కానీ ఏమీ తెలుసుకోలేని అమాయకుడుగా ఉంటూ పెద్ద తెలివి గల వాళ్ళలా అమాయకమైన ప్రజలను మోసపూస్తున్నారు. పేర్లు పెట్టి పిలవడం, పేర్లు పెట్టి పిలిచి కొంతమందిని మోసపుచ్చటం, లేని దయ్యాలు ఉన్నట్టుగా క్రియేట్ చేయటం, ముందే మ్యానిపులేట్ చేయటం, ఇదొక ఎత్తు అయితే ఇప్పుడు తాజాగా అరటిపండులను మంత్రించి అరటిపండుకు ప్రార్థన చేసి ఇది మీరు తీసుకోండి, మీ రోగాలు పోతాయి, మీకు పిల్లలు పుడతారు, మీకు సంతానం కలుగుతుంది, మీకు ఆశీర్వాదాలు వస్తాయంటూ భ్రమపరుస్తున్నారు. అరటిపండు తింటేనట రోగాలు పోతాయట, అరటిపండును మంత్రించి ప్రార్థించి ఇస్తేనట పిల్లలు పుడతారట, ఆశీర్వాదాలు వస్తాయట. ఎక్కడండి? ఏ వాక్యం చెప్పింది? ఏ అధ్యాయం చెప్పింది? ఏ ప్రవక్త చెప్పాడు? లేకపోతే ఏ సువార్త గ్రంథాల్లో ఉందండి? ఏ ఆ పత్రికల్లో ఉంది ఇటువంటి వ్యాఖ్యానం కానీ, ఇటువంటి ఉదాహరణలు కానీ? లేని విషయాల్లో చొప్పిస్తూ హిందువులకు ఇటువంటి వారికి తేడా లేకుండా చేస్తున్నారు. వారు కూడా కొన్ని తాయెత్తులను పండ్లను మంత్రించి ఇస్తారు. ఇప్పుడు వారికి మీకు తేడా ఏమిటంటే అరటి పండ్లు ఇస్తున్నారు, పైగా దీన్ని సమర్థించుకుంటున్నారు. ఇది నా విశ్వాసం అంట. అమ్మ తేజకి ఏమాత్రం ఒక వాక్య పరిజ్ఞానం లేకుండా ఇది నా విశ్వాసం అని సమర్థించుకుంటున్నారు. అంటే అరటి పండ్లను ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటున్నారంటే, యేసు ప్రభు వారు ఉమ్మి రాసి తను ఉమ్మి వేసి నేల మట్టితోటి స్వస్థపరచలేదా? యెషయా ప్రవక్త అంజూరపు పండ్లు ఇవ్వలేదా? ఇట్లాంటి ఏదో చెప్తున్నాడు. ఒకసారి చూడండి ఆయన ఏం చెప్తున్నారు అంటే, అరటి పండ్లు ఇవ్వడాన్ని ఆయన విశ్వాసంతో ఎలా పోల్చుకుంటున్నాడో ఒకసారి చూడండి. ప్రభుల వారు ఎందుకు బురదను వాడుకున్నాడో చెప్పండి. యెషయా ప్రవక్త అంజూరపు ముద్ద వాడుకుంటే, పండ్ల ముద్ద వాడుకుంటే తప్పు కాదు. ఎలీషా ప్రవక్త ఉప్పు వాడుకుంటే తప్పు కాదు. యేసు ప్రభుల వారు బురద వాడుకుంటే తప్పు కాదు. నేను అరటి పండు వాడితే తప్ప? అది నా విశ్వాసమో. బైబిల్ చదివారో లేదో అర్థం కాదు, బైబిల్ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడో లేదో తెలియదు. ఇతనికి సలహాలు ఇచ్చేవారు ఈ ఉదాహరణలు ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు. ఈ ఉదాహరణలు అసలు దాని అర్థం తెలియదు, పాడు తెలియదు. మరి ఎట్లా సేవకుడు అయ్యాడో, ఎట్లా ఇంతమంది అతన్ని వెంబడిస్తున్నారో నాకైతే విచిత్రంగా అనిపిస్తుంది. యేసు ప్రభు వారు ఒక పుట్టుగుడ్డి వాడిని స్వస్థపరుస్తాడు. నేలమంటిలు ఊచి ఉమ్మి వేసి దాన్ని తడి చేసి ఆ తడిని కళ్ళపై రాసి నువ్వు వెళ్ళి శిలోయం కోనేటిలో కడుక్కో అని చెప్తారు. దీన్ని ఏమంటారంటే, ఆయన మట్టి ఇచ్చాడు కదా, నేను అరటి పండిస్తానండి. యేసు ప్రభు వారికి నీకు పోలిక అండి? యేసు ప్రభు వారికి నీకు పోలిక? యేసు ప్రభు వారు విశ్వాసంతో ఆ కార్యం జరిగించలేదు. ఆయన అసలు మన విశ్వాసానికి కర్తవ్య. యేసు ప్రభు వారు ఆయన అధికారంతో చేశాడు, సో పవర్తో చేశాడు. అతను ఆయన ఇంకెవరి మీద విశ్వాసం కాదు, ఆయన దేవుడుగా ఉండి అధికారంతో చేశాడు. మనము దేంతో చేయాలి? విశ్వాసంతో. ఈ గుడ్డి విశ్వాసంతో కాదు. పైపెచ్చు ఆయన ఎందుకు చేశాడండి? ఎందుకు? ఒక కారణం ఉందా? ఆ కారణం నువ్వు అనుకున్న అరటిపండు కారణం కాదది. సబ్బాత్ రోజు వారు ఏ పని చేయరు. అక్కడ శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, యూదులు కానీ సబ్బాత్ రోజు ఏ పని చేయరు.
సబ్బాతు రోజున ఇతను యేసు ప్రభువారు గారు అక్కడ అతన్ని స్వస్థపరుస్తాడు. ఎందుకు ఆ పని చేశాడంటే అసలు నిజమైన సబ్బాతును నేనే, విశ్రాంతి దినానికి కర్తను నేనే అని తన్ని చాటించడానికి, దాన్ని ఒక స్టేట్మెంట్గా ఇవ్వడానికి ఆ కార్యం అక్కడ జరిగించారు. మరి నువ్వు దేనికి చేస్తున్నావయ్యా అరటిపండు పూజలు? ఇంకెవరు, హిజ్కియా రాజుకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త వచ్చి అంజూరపు ఆకులను లేకపోతే అంజూరపు పండ్లను ముద్దను వెనక భాగంలో ఆయనకున్న పుండు దగ్గర పెడతారు. సో అతను స్వస్థపరుస్తారు. అతనికి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడుతుంది. మరి ఆయన అంజూరపు పండ్లు ఆకులను ఇచ్చినప్పుడు నేను అరటి పండ్లు ఇస్తే తప్ప అంటున్నాడు. వారు నాయన నీ వాక్యం ఎక్కడిది, నీ వాక్య జ్ఞానం ఎక్కడిది? అసలు ఆయనకు అంజూరపు అడలు పెట్టక ముందే ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. సరే అది పక్కన పెట్టు. అంజూరపు ఆకుల్లో, అంజూరపు పండ్లల్లో అప్పుడు ఒక ఔషధ గుణం ఉంది. ఇప్పుడంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వచ్చాయి. ఇప్పుడంటే ఇంగ్లీష్ మెడిసిన్స్, రకరకాల అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చాయి. అప్పుడు ఏమి లేదు, ఆయుర్వేదిక మెడిసిన్, చెట్లు ఆకులు, చెట్ల బెరళ్ళు, చెట్ల పండ్ల ద్వారా తీసుకొని కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేసేవారు. అంటే అంజూరపు పండ్లలో కానీ, అంజూరపు ఆకుల్లో కానీ, అంజూరపు చెట్టు బెరడులో కానీ చాలా రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి. మనిషిలో ఒక రోగమును కానీ లేకపోతే ఒక పుండును కానీ, ఒక మనిషిలోని ఒక అస్వస్థతను కానీ తగ్గించే రోగాలు ఉన్నాయి, ఆ గుణాలు ఉన్నాయి. దాన్ని తగ్గించడానికి దేవుడు అక్కడ అనుమతించాడు. అది దానికోసం పెట్టబడింది. సో యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత అది లేదు ఇక. యేసు ఇప్పుడు మెడిసిన్స్ వచ్చాయి, యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారి మీద మనం ఆధారపడాలి. యేసు ప్రభు వారిని మనము కోరుకోవాలి, స్వస్థత ఇవ్వాలి. అంతేగాని మధ్యవర్తి ఎవరండి? మధ్యవర్తులు లేరు. యేసు ప్రభు వారే వచ్చి మధ్యవర్తిత్వాన్ని తీసివేశారు. దేవాలయపు తెరను రెండుగా చీల్చివేశారు. ఇక మీడియేటర్ లేరు. డైరెక్ట్ యేసు ప్రభు వారు, డైరెక్ట్ దేవుని దగ్గరికి మనం వెళ్ళొచ్చు. ఇక అరటి పండ్లతోటి, లేకపోతే యాపిల్ పండ్లతోటి, మరొక పండ్లతోటి, మరొక అంతరంతో, తాయెత్తుతోటి, మెడలో వేసుకునే దండలతోటి పని లేదు. ఇక పని లేదు. ఎవరు చెప్తున్నారు నీకు వాక్యం ఏంటి? ఏం అర్థం కావటంలా. చాలామంది క్రైస్తవులు ఇదే నిజమని నమ్ముతూ వెంటబడుతూ అరటి పండ్లను తింటున్నారు. ఏమీ జరగదండి. నేను మళ్ళొకసారి చెప్తున్నాను, అది విశ్వాసం కాదు, మూఢ విశ్వాసం. నిజమైన విశ్వాసం ఉంటుంది, మూఢ విశ్వాసం ఉంటుంది. ఇది మూఢ విశ్వాసం, అంధవిశ్వాసం, గుడ్డి విశ్వాసం. ఇది సరైన విశ్వాసం కాదు. యేసు ప్రభు వారి మీద విశ్వాసం కానే కాదు. క్రైస్తవులారా, అమ్మతేజ గారిని వెంబడిస్తున్న వారిలారా గమనించండి. అరటి పండు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదో. ఇది మూఢ విశ్వాసం. మీరు అబద్ధంలోకి వెళ్తున్నారు, మీరు ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. అబద్ధంలోకి వెళ్తున్నారు, మీరు ఇబ్బందులు పడతారు. రకరకాల ఉదాహరణలు తీసుకుంటున్నారు. మొన్న ఎక్కడో చూశాను, యేసు ప్రభు వారు మహా అంటే 2-3 చనిపోయిన వారిని లేపారేమో అంటున్నారు. అంటే యేసు ప్రభు వారిని మహా అనే స్థాయికి హెచ్చించబడుతున్నాడు. మహా అంటే 2-3 2-3 చనిపోయిన వారిని లేపాడట. ఏంటి నీ భాష ఏంటి? నీ జ్ఞానం ఏంటి? నీ పరిజ్ఞానం ఏంటి? నేను నమ్మేవాళ్ళు ఎలా నమ్ముతున్నారు? ఆనాడు బెరయా సంఘం అంట, పౌలు గారు బోధిస్తున్నప్పుడు బెరయా సంఘం పౌలు గారు చెప్పింది లేఖనాల్లో ఉందో లేదని వాళ్ళు పరీక్షించి తెలుసుకొని ఆ తర్వాతనే నమ్మారట. కానీ ఈనాడు ఆ పరిస్థితి చాలామంది క్రైస్తవులకు లేకుండా పోతుంది. వాక్యం అందుబాటులో ఉన్నప్పటికీ సత్యమేదో, అసత్యమేదో, నిజమేదో, కానిదేదో, విశ్వాసము కానిదేదో తెలుసుకోలేని గుడ్డితనంలోకి వెళ్ళిపోతున్నారు క్రైస్తవత్వం. మోసం చేసేవారు ఉంటున్నారు. జాగ్రత్త. ఇటువంటి డ్రామా తేజాలు, అమ్మ తేజాలు, యాపిల్ పండు ద్వారా, అరటి పండు ద్వారా, ఇంకా రకరకాల ద్వారా మోసం చేస్తున్నారు. మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడడు. ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇటువంటి మోసాలకు మీరు దూరంగా ఉండమని క్రైస్తవ సమాజాన్ని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.